ఈటీవీ టాకీస్ కి పునఃస్వాగతం. ఓ మంచి కాఫీ లాంటి సినిమా. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది. చాలా కాలం క్రితం టాలీవుడ్ ప్రేక్షకులకు ఇలాంటి పదాలు కొత్తవే. అవే పదాలతో అంతే కొత్తదనంతో ప్రేక్షకులకు ఆనందాన్ని, వారిని సినీ గోదావరిలో ఒలలాడించి కెరియర్లో హ్యాపీ డేస్ తెచ్చుకున్న తెర వెనుక లీడర్ శేఖర్ కమ్ముల. జీవితంలో అందాన్ని, ఆనందాన్ని తెరపై ఆవిష్కరించి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమా. ఇలాంటి పోలికలు అప్పట్లో ప్రేక్షకులకు చాలా కొత్త. అప్పటిదాకా సినిమాలన్నీ హీరోయిజంతోనే సాగినవే. ప్రేమ కథలు ఉన్నా వాటిలో చాలా భాగం చస్తాం చంపుతాం అనేవే. ఆ పాత వాసనలేవీ లేకుండా కొత్త ఫ్లేవర్ తో శేఖర్ కమ్ముల టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు డాలర్ డ్రీమ్స్ తీసిన అభిమానుల దృష్టిలో ఈ దర్శకుడి మొదటి సినిమా ఆనంద్. चारुमती I love you, चंद्रमुखी I love you, चारुमती I love you, चंद्रमुखी I love you, रूपवती I love you, निन्निकेक love you, love you, love you. కాఫీ లాంటి సినిమాతో ఆలోచనలు ఆగిపోతే శేఖర్ ఎందుకవుతాడు? ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది అంటూ గోదావరితో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమాలో చాలా భాగం పడవలోనే తీసేసి 3 గంటల ప్రయాణంలో రోజులు ఎలా గడుస్తాయి అన్నవారికి స్క్రీన్ ప్లేతో సమాధానం చెప్పి మంచి విజయాన్ని అందుకున్నాడు. గోదావరి ఊగిందిలే చేలోబరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెదలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, ఏసై చాపజోర్సై నావబార్సై వాలుగా, చుక్కానే చూపుగా, బ్రతుకు తెరువు ఎదురీతేగా. మొదటి 2 సినిమాలు మంచి పేరు తప్ప శేఖర్ కు ఆర్థికంగా సరైన విజయాలను అందివ్వలేకపోయాయి. ఆ ముచ్చట తీర్చిన సినిమా మాత్రం హ్యాపీ డేస్. తొలుత క్లాస్ కు మాత్రమే చేరువవుతుంది అనుకున్న ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. తమన్నా, వరుణ్ సందేశ్ సహా నటించిన వారందరి కెరీర్ కు హ్యాపీ డేస్ అందించింది. వానవస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. ఈ తరం ప్రజలకు రాజకీయ నాయకులు ఇవ్వాల్సింది కేవలం కాస్తంత నమ్మకం మాత్రమే అని చెబుతూ ఓ మంచి నాయకుణ్ణి చూపే దిశగా శేఖర్ చేసిన ప్రయత్నం లీడర్. దగ్గుబాటి నటవారసుడు రాణాను వెండితెరకు పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. అయితే ఆర్థికంగా అంత కలిసి రాలేదనే చెప్పాలి. ఈ 1,00,000 కోట్లు మీకోసం ఖర్చు పెట్టడానికి నాకు దమ్ముంది. ఇంకా పాలమరులో వలసలుండవు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులుండరు, చేనేత కార్మికుల చావులుండవు, పత్తి రైతుల ఆత్మహత్యలుండవు, ఉత్తరాంధ్రలో నిరక్షరాస్యులుండరు, రాయలసీమ రతనాల సీమ అవుతుంది. నాకు దమ్ముంది. అవినీతిపై యుద్ధం చేశాను. నాకు దమ్ముంది. అవినీతి ఎమ్మెల్యేని మీ ముందు నిలబెట్టాను. నాకు దమ్ముంది. నేర చరిత్రే కాదు, ఏ రాజకీయ చరిత్ర లేని 294 మందిని శాసనసభలోకి నడిపిస్తాను. నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? ఈ పరిస్థితుల్లో శేఖర్ తర్వాతి సినిమా ఎలా ఉండబోతుంది అనే అంచనాలు మొదలయ్యాయి. సరిగ్గా అప్పుడే కొత్త వారితో సినిమా తీస్తామంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. అనుకున్నట్లే టాలెంట్ హంట్ నిర్వహించి 6గురిని ఎంపిక చేసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ జీవితంలో దాగి ఉండే అందాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యాడు.
కొత్త వారితోనే రూపొందిస్తున్న ఈ సినిమా శేఖర్ కమ్ములకు మళ్లీ హ్యాపీ డేస్ ఇవ్వడం ఖాయమన్నది టాలీవుడ్ పండితుల మాట. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రచారం కూడా పెద్దగా జరగలేదని చెప్పాలి. త్వరలోనే శేఖర్ తనదైన స్టైల్లో జనాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఫ్యాంటసీ, యాక్షన్ కథలతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు శేఖర్ ఎలాంటి రంగులు అద్దుతాడో త్వరలో తెలియనుంది. చిన్న చిన్న ఆశలుంటాయి, ఆశయాలుంటాయి, సందడులుంటాయి, సంతోషాలుంటాయి, అల్లర్లుంటాయి, ఆవేశాలుంటాయి. ఇక్కడ లైఫ్ ఉంటుంది బ్రదర్. కాలం మలుపుల